మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా ఒక కన్న తల్లి పిల్లల్ని చంపేసింది మహబూబాబాద్ లో. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటివి చాలా చూస్తున్నాం. అయితే భర్తల్ని చంపేయడమో లేదంటే పిల్లల్ని చంపేయడమో, లేడీస్ ఎందుకు ఇలా తయారవుతున్నారు? దీని గురించి మీరు ఏమంటారు? అంటే నేను లేడీస్ అని చెప్పను. ఈ ఈ ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఇప్పుడు మహబూబాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఉదాహరణ తీసుకుంటే, మానవత్వం అనేది మంట కలిసిపోయిందండి. మన స్నేహితుడు ఎవరో తెలియని వ్యక్తి దారిలో వెళ్తున్నాడు, నా స్నేహితుడు ఉన్నాడు, వాడు నన్ను తిట్టాడు, నేను వాడిని ఏమన్నాను అలా అనడానికే నేను ఆలోచిస్తా. నేను వాడిని కొట్టడానికో లేకపోతే తిట్టడానికో ఆలోచిస్తా. కానీ కన్న తల్లి ఏమీ తెలియని చిన్న పిల్లలు ఎంత ఉంటారండి, మా అయితే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసండి, పుట్టిన సంగతి కూడా వాళ్ళకి తెలీదు. పాల కోసం ఏడవలసిన పిల్లలు ఇప్పుడు ప్రాణాల కోసం ఏడుస్తున్నారు. ఇంత దిగజారిపోయినా మనం. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు, మరి అలాంటి దేవుళ్ళని ఎందుకండి చంపేది? అంత చిన్న పిల్లలు తెలియదు, కన్న తల్లి చంపుందంటే ఏం చెప్పాలండి? ఇద్దరు పిల్లలు. ఆ అబ్బాయిని ఒకసారి ఆల్రెడీ వాళ్ళ మమ్మీ గొంతు కోసినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బతికింది. సెకండ్ సారి మళ్ళీ చంపినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడే కంప్లైంట్ పెట్టింది. చూడండి ఇంకా మానవత్వం ఎక్కడుంది అసలు. తనే కంప్లైంట్ పెట్టినప్పుడు ఇంటరాగేషన్ లో బయటపడిందండి ఈవిడే చంపిందని. అంటే ఆలోచిస్తున్నారా మీరు? అసలు ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సమాజం? ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? అసలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళు? లేదా ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిని ముట్టుకోవడానికి భయపడే జనం బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మనిషిని చంపేంత రేంజ్కి ఎలా ఎదుగుతున్నారు? అంటే చట్టాలు ఏమనుకుంటున్నారా? చట్టం అంటే భయం లేదా? చట్టం ఏమన్నా మీకు చుట్టాలా? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అసలు? అంటే యాక్చువల్ గా తల్లి అంటేనే ప్రకృతిలో చాలా ప్రత్యేకమైనది. అమ్మ అంటేనే పిల్లల కోసం ఏదైనా చేస్తారు. సో కానీ ఇలా తల్లులే ఇలా చేస్తుంటే సమాజానికి ఏంటి సందేశం? అదే కదా మీరు అన్న, కన్న తల్లి ఇలా చేస్తుంది. అసలు తల్లి అంటే అసలు బ్రహ్మదేవుడితో సమానంగా చూసే తల్లి ఈ రోజు కన్న పిల్లల్ని ఎలా చంపిందంటే నిజంగా ఇది అసలు సిగ్గుతో వచ్చిన విషయం. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. కనీసం అక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తను చంపింది తన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదంట, ఇంట్లో బంధుమిత్రులకు కూడా తెలియదంట, సమాజం కూడా తెలియదంట, బయట సమాజానికి. అంటే ఏ రకమైన క్రూరమైన ఆలోచనతో ఉండని ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు అవసరం ఆ సమాజానికి అనిపిస్తుంది. వీళ్ళని వెంటనే ప్రభుత్వము ఉరి తీయాలి చెప్పాలంటే. వీళ్ళ వల్ల ఇంకా 10 మందికి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే తప్పు. చిన్నపిల్లలు అంటే అంత లోకువా? రీసెంట్ గా సూర్యాపేటలో కూడా జరిగింది, తెలుసా మీకు ఆ విషయం? అసలు ఏమైపోతుంది సమాజం అసలు? కేవలం మనం ఇప్పుడు లేడీస్ అనే కాదు, అందరూ ఇలానే ఉన్నారు చాలా వరకు. ఒకరినే పాయింట్ అవుట్ చేయడం కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ బయటపడడం వల్ల ఎన్నో బయటకు వస్తాయి. ఇంకా మానవత్వం ఏమైపోతుంది? ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పడేయండి. అసలు ముందు దరిద్రం వదిలిపోతుంది దేశానికి. ఎప్పుడైనా సరే మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు? 79 ఏళ్ళు. ఇప్పుడు కాదు స్వాతంత్రం తెచ్చుకునేందుకు. ఎందుకు కాదు? సమాజంలో ఎలా పైకి వెళ్ళాలి, దేశాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, దేశ భవిష్యత్తుని ఎలా తీసుకెళ్ళాలి, భావితరాలకు మనకేమి ఇవ్వాలి, మనమేమి ఇవ్వాలి, మనం ఏమి ఇవ్వబోతున్నాం, దీని మీద పోరాడే మనము ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే 1 or 2 years లో ఏమైంది సమాజానికి? అసలు దేని చూసి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? అదే అర్థం అవ్వట్లేదు. అంటే ఒకరిని చూసి ఒకడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా? ఆల్రెడీ వాడు చేశారు కదా, వాడిని ఏం చేయలేకపోయారు, వాడిని ఏం చేయలేదు కదా, మహా అయితే చేయలేదు, అదే మహా అయితే కొన్నాళ్ళు వాళ్ళని తిప్పుతారు, మహా అయితే కొన్నాళ్ళు పోలీసుల నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేసినా వీళ్ళకేం కాదు. అంటే ముందుగా చట్టాలంటే భయం రావాలి. తప్పు చేస్తే తల తీసే చట్టాలు వచ్చాయా ఎప్పుడైనా? రాలేదు. అలాంటి చట్టాలు వస్తే గానీ సమాజం మారదు. అంటే ఫారెన్ కంట్రీస్ లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి, ఫారిన్ కంట్రీస్ లో, కాదనట్లేదు. కానీ మన దేశంలో తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒకసారి తెలిసి తెలియక కూడా ఆ చట్టాలు అప్లై అయిపోయి అమాయకుడు కూడా శిక్ష పడవచ్చు. ఇలాంటి జరుగుతాయి కదా. కాబట్టి ఆ చట్టాలు తీసుకురారు. ఒకసారి రెండు పక్కల ఆలోచించాలి మనం. ఎందుకంటే కొంతమంది పోలీసులు వెళ్ళిన వెంటనే మనం వాళ్ళ తప్పు అనుకోకూడదు కదా ఇలాంటి ఉండడం వల్ల. కానీ వాళ్ళ ప్రూఫ్ సహా చూపిస్తున్నారు కదా. మరి ఇప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి అంటే నేను క్వశ్చన్ చేయట్లేదు, మరి చట్టాలు వాళ్ళకి శిక్ష ఇవ్వాలి కదా. నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే బలమైన శిక్ష వేస్తేనే వస్తుంది. అసలు వినడానికే చాలా ఘోరంగా ఉందండి. కన్న తల్లి ఎలా చేస్తుంది? అలా ఇష్టం లేనప్పుడు ఎందుకండి పిల్లల్ని కనడం? అంటే అనకూడదు. ఎందుకండి చెప్పండి? వాళ్ళ మనసు ఇప్పుడు అసలు వాళ్ళకి తెలియదు, పుట్టిన సంగతే వాళ్ళకి తెలియదు అసలు. ముందు లైఫ్ ఎంతో ఉంటుంది ఇంకా పిల్లలంటే. అలాంటి వాళ్ళు చేయడం ఎంత తప్పు మీరే ఆలోచించుకోండి. బాధ్యత వహించండి, వివేకంతో ఆలోచించండి, మనసుతో కాదు మైండ్ పెట్టి ఆలోచించండి. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు.
అంటే ఒక విపత్తు రాకముందే దానికి తగ్గట్టు మనం చర్యలు తీసుకుంటే ఆ విపత్తు జరగదు. ఇప్పటి నుంచే సమాజంలో మనం పెద్ద బాల శిక్ష కానీ వీటి గురించి వ్యాపింపజేయండి జనాలకు. మాకు ఎథిక్స్ నేర్పించండి. ఎకనామిక్స్ కాకుండా ఎథిక్స్ చెప్పండి జనాలకు. ఎథిక్స్ వేరు, ఎకనామిక్స్ వేరు. ఎథిక్స్ అనేవి జనాలకు చెప్తే ఆటోమేటిక్ గా మనుషులు మారుతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్పండి. ఇలాంటివి మనం అలవాటు చేయాలి జనాలకి. కేవలం మనం బిగ్ బాస్ ఓటే కాదు, ఎలక్షన్స్ లో కూడా ఓటేయడం కూడా నేర్చుకోవాలి. బిగ్ బాస్ కి ఎగబడి ఓట్లేసి ఫోన్లు వేసి మరి ఓట్లు వేపిస్తాం కదా, ఇదే విధంగా ఎలక్షన్స్ లో కూడా మీరు ఓటు వేయండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. అప్పుడే నా దేశాన్ని డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దుతుంది. డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా మారుతుంది. మీరు చూసారో లేదు, అబ్దుల్ కలాం గారు ఒకప్పుడు ఏం చెప్పారు, ఒక 10 మందిని పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే 10 మంది పిల్లలు లేకపోతే అందరూ నాకు డాక్టర్, సైంటిస్ట్, ఇంజనీర్, లాయర్. కానీ అందులో ఒక అమ్మాయి లేచింది. ఏమన్నా తెలుసా, సార్ నేను నా దేశాన్ని డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ కంట్రీగా మార్చాలని చెప్పేసి అమ్మాయి అన్నది. అప్పుడు అబ్దుల్ కలాం గారు అమ్మాయిని పిలిపించి ఒక మాట అన్నారు. ఏమన్నది తెలుసా, అమ్మ మీలాగా దేశంలో ఉన్న 10 మంది, కొన్ని కోట్ల మంది ఆలోచించాలని అవసరం లేదు. దేశంలో కేవలం ఒక 100 మంది ఆలోచిస్తే చాలు మన దేశం డెవలప్ అయిపోతుందని చెప్పేసి. అలాంటి ఆలోచనలు రావాలి జనాలకి. మానవత్వం పుట్టాలి, జాలి ఉండాలి. ఇవన్నీ లేకుండా ఉంటే మన దేశం ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంటుంది. డెవలప్డ్ కంట్రీ మనం పోలేము, కంపేర్ చేసుకోలేము డెవలప్డ్ దేశంతో. ఇక నుంచైనా మారండి. సమాజంలా చూడండి. సమాజాన్ని భ్రష్టు పట్టించద్దు. కాబట్టి దయచేసి నేను ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో మాలాంటి యువకులు కూడా సమాజం పట్ల ఒక బాధ్యత వహించండి. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.